హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, జీవితంలో స్థిరపడాలని, ఈ సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతోమందికి ఒక కళ. ఆ కళని నిజం చేసుకునే సమయం ఇప్పుడు మీకు వచ్చింది. సో ఏపీలో మనకి 196 పోస్టులకు సంబంధించి మనకి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు 251 అని మెన్షన్ చేశారు. అలాగే తెలంగాణలో 180 పోస్టులకి మనకి క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకి నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు, అలాగే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, సో ఫైనల్ లిస్ట్లో అంటే వీటిలో మీ పేరు ఉండాలంటే ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి, ఏం చేస్తే ఖచ్చితంగా ఆ ఫైనల్ లిస్ట్లో మీ నేమ్ ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, రైట్. సో ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు ఏఎస్ఓ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అంటే పేపర్ 1, పేపర్ 2 అంటే దాదాపుగా 16 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ 16 సబ్జెక్ట్స్ కంప్లీట్ కోర్స్ మీకు కేవలం అంటే ప్రజెంట్ మీకు 5,000 కాదు 3,500 మాత్రమే ఫీజు ఉంటుంది. అయితే ఇది కూడా ఒక 2 to 3 డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఫీజు. తర్వాత మీకు ఈ ఫీజు అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీకు ఫ్యాకల్టీ కూడా స్టేట్ టాప్ ఫ్యాకల్టీచే మీ క్లాస్ ఉంటాయి. లేదు మాకు పేపర్ 2 మాత్రమే కావాలనుకుంటే స్టాటిస్టిక్స్, అకౌంట్స్, ఎకనామిక్స్, కంప్యూటర్స్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ప్రజెంట్ మీకు 3,000 కాదు 2,500 మాత్రమే ఉంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అది కూడా స్టేట్ టాప్ ఫ్యాకల్టీ. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫ్యాకల్టీ చూజ్ చేసుకునే ముందు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. సో అంటే ఆ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, మీరు సరైన ఫ్యాకల్టీ చూజ్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. సో ఇక్కడ ఫ్యాకల్టీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ అందరు కూడా టాప్ నాచ్ ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ. సో మీకు స్టాటిస్టిక్స్ దీక్షా మీడియం టీచ్ చేస్తారు, అసోసియేట్ ప్రొఫెసర్. అలాగే ఎకనామిక్స్ సుకేష్ సార్ టీచ్ చేస్తారు, సివిల్స్ ఫ్యాకల్టీ. సో అకౌంట్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ డాక్టర్ విఎన్ రావు సార్ అంటే నేనే మీకు టీచ్ చేస్తాను. కంప్యూటర్స్ డాక్టర్ హుసేన్ సార్ టీచ్ చేస్తారు. సో జనరల్ స్టడీస్ కూడా ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా మీకు మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ అంటేనే ఒక 20 సంవత్సరాల నమ్మకం, వేలాది మంది విద్యార్థుల్ని ఉద్యోగులుగా తీర్చిదిన ఒక సంస్థ. సో ఇలాంటి టాప్ ఫ్యాకల్టీ, ఇంత కంటెంట్ మీకు ఎక్కడ ఉండదు. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అలాగే తెలంగాణ కూడా మీకు కంప్లీట్ కోర్స్ మీకు టీజీకి సంబంధించి 3,500 మీకు ఫుల్ పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఓన్లీ పేపర్ 2 మాత్రమే కావాలనుకుంటే ఈ ఫీజు ఉంటుంది. సో ఈ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు సో మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు చూడండి కంటెంట్ కనిపిస్తుంది. అలాగే జస్ట్ క్లాసే కాదు మీకు టెస్ట్ సిరీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్టే. ఓకే, సో క్లాసెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి కాబట్టి సో ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఓకేనా, రైట్. సో అలాగే మనకి ఇందులో టాపిక్లోకి వెళ్తే మనకి ఇక్కడ మనకి ఫస్ట్ ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు, వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, సో మనం ఎలా ప్రిపేర్ కావాలి అంటే ఎలా ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా జాబ్ సంబంధించిన అవకాశం ఉందనేది చూద్దాం. సో నోటిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఏపీలో మనకి ఆగస్టు 15th నోటిఫికేషన్ రాబోతుంది. ఓకే, సో అది క్లియర్ మనకి మీ అందరికి తెలుసు. సో 100% నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇంకా నోటిఫికేషన్ వస్తుందా రాదా అని వెయిట్ చేయకండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ క్షణమైతే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మైండ్లో ఫిక్స్ అయ్యారో ఆ క్షణం నుంచే సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనేది 1 month 2 months ప్రిపేర్ అయితే కాదు. సో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. అలాగే తెలంగాణలో మనకి నోటిఫికేషన్ ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. దీనికి సంబంధించి మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే క్వాలిఫికేషన్ సంబంధించి ఒక జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. సో ఆ జడ్జిమెంట్ క్లియరెన్స్ అయిపోయింది కాబట్టి సో ఇంకా ఎనీ టైం ఎప్పుడైనా ఆల్రెడీ మనకి ఈ 180 పోస్టులకు సంబంధించి ఫైనల్ డిపార్ట్మెంట్స్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎనీ టైం రావచ్చు. ఓకేనా, రైట్. సో మరి దీనికి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? సో ఎగ్జామ్స్ అంటే మీరు గత ఎగ్జామ్ నోటిఫికేషన్ కనుక గమనిస్తే సో ఏ నోటిఫికేషన్ తీసుకున్నా, ఏ ఎగ్జామ్ తీసుకున్నా నోటిఫికేషన్కి ఎగ్జామ్కి మధ్యలో టైం మనకి 2 months కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. సో మ్యాక్సిమం మనకి 3 months, అంతకంటే ఇంకా ఎక్కువ ఇవ్వరు. ఓకే, సో అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. అలాగే తెలంగాణలో కూడా మనకి ఏ టైం అయినా రావచ్చు కాబట్టి దీనికి కూడా మనకి 2 to 3 monthsలో మనకి ఎగ్జామ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఆగస్ట్లో మనకి నోటిఫికేషన్స్ వచ్చిన సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే అక్టోబర్ ఎండింగ్ కానీ లేదా నవంబర్లో కానీ ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసుకుంటూ ఉన్నారా? సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సో ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు. ఎందుకంటే మనకి తెలంగాణలో 2018లో లాస్ట్ నోటిఫికేషన్. ఓకే, మళ్ళీ ఇప్పుడు 2026 అంటే చూడండి మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా లాస్ట్ నోటిఫికేషన్ 2025లో వచ్చింది, కానీ చాలా తక్కువ పోస్టులు, ఒక 6 or 7 పోస్టులు ఇచ్చారు. అవి కూడా బ్యాక్లాగ్ సంబంధించిన పోస్టులు అవి. సో మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏపీలో అంటే తెలంగాణలో అయినా 5 years రావచ్చు, అలాగే 10 yearsకి రావచ్చు, రాకపోవచ్చు కూడా. సో ఇలాంటి అవకాశం అంటే ఏఎస్ఓ అనేది
ఎందుకంటే మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ఎగ్జామ్ అనుకోండి. సో గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకుంటే మనకి ఖచ్చితంగా కాంపిటీషన్ దాదాపుగా మనకి అప్లికేషన్స్ 5 lakhs వరకు వస్తాయి. సో ఎందుకంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి. సో ఇందులో మనకి గ్రూప్ 2లో సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అలాగే సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అందరూ ఉంటారు. ఓకే, అంటే కాంపిటీషన్ ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఏఎస్ఓ ఎగ్జామ్ తీసుకుంటే, సో ఏఎస్ఓకి స్టాటిస్టిక్స్ కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలి కాబట్టి సో కాంపిటీషన్ దీంతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనకి అప్లికేషన్స్ ఒక 1 lakh ప్లస్ వరకు రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో మరి దాదాపుగా గ్రూప్ 2కి సమానమైన జాబ్ ఏఎస్ఓ జాబ్ అంటే సో మంచి జాబే కాబట్టి సో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఓకేనా, రైట్. మరి ఇప్పుడే చెప్పాను ఎలా ప్రిపేర్ కావాలి అంటే ఎలా మనము ఖచ్చితంగా జాబ్ రావాలంటే మనం ఏం చేయాలి, సో ఈ టైంని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి అంటే 2 to 3 months అంటే నవంబర్లో ఎగ్జామ్ అంటే ఇది ఆల్మోస్ట్ అంటే జూలై కంప్లీట్ అనుకోండి, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే మీకు ఉన్న టైం కూడా 4 months కూడా లేదు. సో 4 monthsలో చూస్తే మనకి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. దాదాపుగా మనకి 15 to 16 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి 15 to 16 సబ్జెక్ట్స్ 4 monthsలో కవర్ చేయడం సాధ్యమేనా అంటే అంత ఈజీ కాదని చెప్పొచ్చు, కానీ అలానే ఇంపాసిబుల్ ఏం కాదు. ఓకే, సో నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అంటే రీసెంట్గా ఒక స్టూడెంట్ వచ్చాడు, సార్ సో లాస్ట్ ఎగ్జామ్లో అంటే నేను ఏఎస్ఓ ఎగ్జామ్ రాశాను, ఒక 20 marksలో మిస్ అయిపోయాను సార్, కొంచెం ప్రిపేర్ అయితే జాబ్ వచ్చేది నాకు అని నాతో షేర్ చేసుకున్నాడు. సో అంటే చూడండి అంటే కొంచెం ప్రిపేర్ అయితే జాబ్ వచ్చేది, సో ఆ పరిస్థితి మీకు రానివ్వకండి. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో చూడండి, కొంచెం ప్రిపేర్ అయితే జాబ్ వచ్చేది అనే ఆ బాధే మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ఒక సిస్టమేటిక్గా సో ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఏ క్షణమైతే నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, ఏ క్షణమైతే నేను ఏఎస్ఓ జాబ్ సాధించాలి అని మీరు మైండ్లో ఫిక్స్ అయ్యారో ఆ క్షణం నుంచే సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. సో అంటే ఆ ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫస్ట్ మీరు సిలబస్ని స్టడీ చేయండి. కంప్లీట్గా ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది. సో ఈ సిలబస్ కనుక మీరు చూస్తే ఈ సిలబస్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తారు. సో కంప్లీట్ సిలబస్ తెలుగు ఇంగ్లీష్లో ఉంది. ఈ కంప్లీట్ సిలబస్ని స్టడీ చేయండి. పేపర్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, పేపర్ 2లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. సో వీలైతే అంటే ఈ సిలబస్ లేని వాళ్ళు మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇక మనకి ఈ సిలబస్ని కంప్లీట్గా మీరు స్టడీ చేసిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది అంటే చాలామంది చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే ఏఎస్ అనగానే ఒక స్టాటిస్టిక్స్ మీద మాత్రమే ఫోకస్ చేయడం. అంటే స్టాటిస్టిక్సే చేస్తే జాబ్ వస్తుందా, రాదు కదా. ఎందుకంటే మీకు ఉన్నది ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 150 marks ఉంటుంది. 150 marksలో ఒక సబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ అనుకోండి, ఎన్ని మార్క్స్ వస్తాయి, ఒక 35 to 40 marks రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అంటే 150 marksలో ఇది చూడండి ఎన్ని మార్క్స్ వస్తాయి. మరి ఇది ఒకటి ప్రిపేర్ అయితే మీకు జాబ్ వస్తుందా అంటే 100% మీకు జాబ్ రాదు. ఓకే, సో అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ప్రతి మార్క్ ఇంపార్టెంటే. సో అయితే మనం ఎలా ప్రిపేర్ అవుతాయి అంటే ఈ తక్కువ టైంలో మనకి ఖచ్చితంగా జాబ్ రావాలంటే మనము ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి అంటే దానికంటే ముందు మీకు సిలబస్ మీద క్లారిటీ ఉండాలి. ఆ తర్వాత మీకు నేను చెప్తున్నాను ఒక 7 సబ్జెక్ట్స్ చాలా వెయిటేజ్ ఉంటాయి. అంటే ఈ ఏఎస్ఓ ఎగ్జామ్లో ఆ 7 సబ్జెక్ట్స్ మ్యాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ 7 సబ్జెక్ట్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. ఆ 7 సబ్జెక్ట్స్ ఏంటి అనేది చూద్దాం. అందులో ఫస్ట్ వన్ కరెంట్ అఫైర్స్, సెకండ్ వన్ పాలిటీ, నెక్స్ట్ థర్డ్ వన్ హిస్టరీ, ఫోర్త్ వన్ జియోగ్రఫీ, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మెంటల్ ఎబిలిటీ. ఓకే, అంటే రీజనింగ్. ఇది పేపర్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. అలాగే పేపర్ 2లో తీసుకుంటే మీకు తెలుసు పేపర్ 2లో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే మనకి స్టాటిస్టిక్స్. ఓకే, స్టాటిస్టిక్స్, నెక్స్ట్ సబ్జెక్టు ఎకనామిక్స్. ఈ 7 సబ్జెక్ట్స్ మీ జాబ్ని డిసైడ్ చేస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. ఓకే, అంటే మరి మిగతా సబ్జెక్ట్స్ వదిలేయాలా సార్ అంటే మిగతా సబ్జెక్ట్స్ వదిలేయమని కాదు. సో ఫస్ట్ ఈ 7 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి, తర్వాత మిగతా సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే, రైట్. సో ఇంకొకటి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటే మీరు ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే ఇప్పుడు నేను చెప్పేది ఒకటి ఫాలో కండి, 100% మీరు జాబ్ సాధించగలుగుతారు. అదేంటంటే మీకు తెలుసు అంటే చాలామంది మీరు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ సాధించే వాళ్ళని ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళని అడగండి. సో మీకు ఎలా అంటే సీక్రెట్ ఏంటి, మీరు ఏం చేశారు, ఎలా చేస్తే మీకు సక్సెస్ ఎలా వచ్చిందని అడిగితే
మీకు 90% నుంచి వచ్చే ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే 90% 100% వచ్చే మీకు ఆన్సర్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఇది ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు. కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జామ్ ఉందనుకోండి. ఆ ఎగ్జామ్కి ముందు ఒక 1 వీక్ ముందు మీ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది అంటే, ప్రతి క్షణాన్ని మీరు ఉపయోగించుకుంటారు. ప్రతి క్షణం మనం దాని గురించి, ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉంది కాబట్టి. అలా మీరు ఏ క్షణమైతే నేను ఈ జాబ్ సాధించాలని మైండ్లో ఫిక్స్ అయ్యారో, ఆ క్షణం నుంచే మీరు ఎగ్జామ్కి ముందు 1 వీక్ ముందు ఎలా అయితే ఆలోచిస్తారో, ఎలా అయితే మీరు ఆ టైంని యూటిలైజ్ చేసుకుంటారో, అలా ఇప్పటి నుండే ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. అంటే కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, మీరు ఈరోజు ఒక 7 అవర్స్ చదివారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ డే. సో మ్యాక్సిమం అది మెయింటైన్ చేయండి. సో టిల్ ఎగ్జామ్ మెయింటైన్ చేయండి. అది కూడా ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్, ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే మీరు కోరుకున్న జాబు మీ సొంతం చేసుకోగలుగుతారు. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో ఒక 4 మంత్స్ డెడికేటెడ్గా ఏమవుతుందో చెప్పండి. ఒకవేళ జాబ్ రాకపోతే ఏమవుతుంది? నాలెడ్జ్ అయితే వస్తుంది కదా. సో పోయేది ఏం లేదు కదా. సో అంతేగాని నెగిటివ్ థాట్స్ డెవలప్ చేసుకోకండి. అంటే నాకు వస్తుందో రాదా, సో నేను ప్రిపేర్ అవుతే నా టైం వేస్ట్ అవుతుందానో. సో ఎలాంటి నెగిటివ్ ఆలోచన పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచనతో ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా 100% మీరు కోరుకున్న జాబ్ మీరు సాధించగలుగుతారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.